ఈరోజు రేణు శర్వాణిలతో ఆడించి పాడించి ఎలాగైనా మా అర్చనని సంతోషపెట్టాలి. నేను అమృతను లేకపోతే మీరమృతో కన్ఫ్యూజింగ్ గా ఉంది. చూసావా అమృత, నీ డ్రెస్లో ఈ అర్చన్ని చూసి నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావంటే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది అమృత. ప్లాన్ ఏంటి అర్చన? ఏం లేదు అమృత, మీరేను శర్వాణిలని ఎందుకు ఇన్వైట్ చేశావు? నన్ను సంతోషపెట్టడం కోసమే కదా. నువ్వు నేను సంతోషంగా ఉండాలని ఎలా ఆలోచిస్తున్నావో ఈ అర్చన కూడా మా అమృత సంతోషంగా ఉండాలని ఆలోచిస్తుంది. అందుకే నీ డ్రెస్ లో నీ గెటప్ లో నేను రెడీ అయ్యాను. మీరు నాలాగే రెడీ అయ్యి ఏం చేయబోతున్నారో నాకు అర్థం కావడం లేదు అర్చన. నేనొక్కదాన్నే కాదమృత, నువ్వు కూడా రేణుక శర్వాణిలతో పాటు కలిసి ఆడుతున్నావు, పాడుతున్నావు. అర్చన, అమృత, రేణుక, శర్వాణి నలుగురు ఒకేసారి కలిసి ఎంజాయ్ చేయాలి. అందుకే నేను నీలాగే రెడీ అయ్యాను. ఎలా ఉంది నా ప్లాన్? అర్చన, రిస్క్ తీసుకుంటున్నావేమో. భూషణం అంకుల్ డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఎలాగోలా మేనేజ్ చేశాం. మా శర్వాణి అసలే పోలీస్ ఆఫీసర్, అనుమానం వచ్చిందో అంతే. అమృత, రిస్క్ గురించి నువ్వు మాట్లాడే మాటలేనా ఇవి? నన్ను సంతోషపెట్టాలని నువ్వెలా అనుకున్నావో నేను నిన్ను సంతోషపెట్టాలని అలాగే అనుకున్నాను. కొద్ది రోజుల క్రితమే మీ ఫ్రెండ్స్ నాకు పరిచయం అయ్యారు. నాకే వాళ్ళతో సరదాగా గడపాలనుంది. అలాంటిది నీకు నీ ఫ్రెండ్స్ తో సరదాగా గడపాలనుండదా? నువ్వొక్కదానివే ఈ రూమ్ లో అరెస్ట్ అయి ఉంటే నేను మాత్రం కిందికి వెళ్లి శర్వాణి, రేణుకలతో ఎలా సంతోషంగా ఉంటాననుకున్నావు? మనిద్దరం కష్టాల్ని ఎలా పంచుకుంటున్నామో సంతోషాల్ని కూడా అలాగే పంచుకుందాం. అదిగో కాలింగ్ బెల్. శర్వాణి, రేణుకలు వచ్చినట్టున్నారు. వెళ్ళి డోర్ తీ. సరే అర్చన, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు కాబట్టి మీ కాన్ఫిడెన్స్ ని నమ్మి వెళ్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. రండి ఫ్రెండ్స్. అమృత, రేణు, శర్వాణి, మీ పాత ఫ్రెండ్స్ ముగ్గురిని విడదీశానన్న బాధ ఉండేది నాకు. ఈ రోజుతో ఆ బాధ తీరింది. మళ్ళీ మీ ముగ్గురిని కలిపాను. మీరు ఎప్పటికీ ఇలాగే కలిసుండాలి. ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఈ రోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నా చివరి క్షణం వరకు నేను మీతోటే ఉంటాను. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? మాకు అలాగే ఉంది అర్చన. నీకు అభ్యంతరం లేకపోతే నిన్ను ఈ ఒక్కరోజు అమృత అని పిలవచ్చా? తను మీ అమృతే శర్వాణి. తన కోసం మీరెంత పరితపిస్తున్నారు, మీకోసం అంతే పరితపిస్తున్నా మీ అమృత. మా శర్వాణి మిమ్మల్ని హర్ట్ చేసుంటే సారీ అర్చన. అర్చనని కాదు, అమృతని. శ్వాసగా
నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా. ఇప్పుడే వస్తాను. ఎక్కడికి అర్చన? ఆ నేను పైకెళ్ళి వస్తాను. మీరు కూర్చోండి. ఉమ్, అర్చన, అమృత, మీ ముగ్గురిని అలా చూస్తుంటే నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? మీరు సంతోషపడే ఇంకొక సర్ప్రైజ్ ఇస్తాను మీకు. సర్ప్రైజా? ఏంటి అమృత? రేణు శర్వాణి గతంలో నాకు చీర పెట్టారు. అందుకే మీ చేతుల మీదుగా రేణుకకి శర్వాణికి ఈ చీరలు మీరే పెట్టండి. ఇది మన ఆచారం. ఇంటికొచ్చిన వాళ్ళని ఖాళీ చేతులతో పంపించకూడదు. వెళ్ళండి అర్చన. లేదమృత, ఇది నీ చేతుల మీదుగా పెట్టడమే న్యాయం. ఇది మీ ఇల్లు. వాళ్ళు మీకోసం వచ్చారు. మీరే పెట్టాలి. ఇవి తీసుకోండి. థ్యాంక్స్ అమృత. అర్చన, ఇవాళ ఏదైనా స్పెషల్ ఉందా? ఏంటి చీరలు? ఎందుకో మీకు పెట్టాలనిపించింది. దయచేసి కాదనకండి. అయ్యయ్యో, ఇవి మా అర్చన తీపి గుర్తుగా జాగ్రత్తగా దాచుకుంటాం. నిన్ను ఈరోజు ఈ చీరని ఎప్పటికీ మర్చిపోలేమర్చన. ఇవి మాకు స్వీట్ మెమొరీ. అప్పుడేనా? ఈ రోజు మన ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ప్రోగ్రామ్సా? నాకు చిన్నప్పటి నుంచి మీలాంటి ఫ్రెండ్స్ తో ఆడుకోవడం అంటే చాలా సరదా. దొరక్క మీరు దొరికారు. మిమ్మల్ని అంత ఈజీగా వదిలేస్తానా? వదిలేక ఏం చేస్తావేంటి? మీ కళ్లకు గంతలు కట్టి దాగుడు మూతలు ఆడుకుంటాను. దాగుడు మూతలా? ఇదేం కోరిక అర్చన? ఇంకేదైనా ఆట ఆడుకుందాం. నాకు చిన్నప్పటి నుంచి ఈ ఆట అంటేనే బాగా సరదా. మీ కళ్ళకి గంతలు కట్టి దాగుడు మూతల ఆటే కరెక్ట్. మీరు కళ్ళు మూసుకోండి. దానికి ఒక్కరికే కదా గంతలు కడతారు, ఇద్దరికెందుకు? ఇది వెరైటీ. రండి. ఇప్పుడు ఆట
ఆట మొదలైంది. అబ్బా, కళ్ళు కనిపించకుండా కట్టావర్చునా, అస్సలు కనిపించడం లేదు. కొద్దిగానే కనిపించేటట్టు కట్టొచ్చు కదా. నో, ఈ ఆట చాలా స్పెషల్. మీ ఇద్దరికీ కనిపించకుండా ఉంటేనే ఆట మంచి పట్టుంటుంది. ఓకేనా? రెడీ? తాగుడు మూతల దండా కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంట, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అర్చన, నీ నవ్వు చూస్తుంటే ఈ క్షణం ఇక్కడే ఆగిపోతే ఎంత బావుండనిపిస్తుంది. దేవుడా, ఈ నవ్వుని 10 కాలాల పాటు శాశ్వతంగా ఉంచు తండ్రి. హా, ఇక చాలు అర్చన, మాకు చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి. అవును, ఇంక చాలు. ఇంక బయలుదేరుతాం అర్చన. చాలా రోజుల తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది. థ్యాంక్స్. బాయ్ అర్చన. బాయ్. బాయ్ అర్చన. బాయ్ రేణు. అర్చన గారు, టైం 10:30 శ్రావ్య ఇంకా రాలేదేంటి? మగపిల్లాడు అభిరామే కాదు, ఆడపిల్ల శ్రావ్య కూడా రోజు రోజుకి ఎందుకిలా తయారవుతుందో నాకర్థం కావడం లేదు. స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది లేదా అందుబాటులో లేదు. మీరు వాయిస్ ఎస్ఎంఎస్ చేసేందుకు మీ మొబైల్ ఛా! మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. ఈ పిల్ల ఎక్కడికెళ్ళినట్టు, ఏమైనట్టు? కనీసం లేట్ అవుతుందనో లేదా కొంపకే రావడం లేదనో ఏదో ఒక విషయం ఫోన్ చేసి చెప్పొచ్చు కదా.
రాము చెప్పు. ఈ టైంలో ఫోన్ చేసేవేంటి? వాట్? శ్రావ్య పోలీస్ స్టేషన్లో ఉందా? వాట్ హ్యాపెండ్? ఓకే ఓకే, నేను ఇప్పుడే వస్తున్నాను. శ్రావ్య పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి? ఏం జరుగుంటుంది? ఈయన అడిగితే నన్నే తక్కువ చేసి మాట్లాడతారు. నీ పెంపకంలో కూతురు సాధించిన ప్రమోషన్ ఏంటో తెలుసా? బహుశా నువ్వు వినే ఉంటావు. శ్రావ్య పోలీస్ స్టేషన్లో ఉందంట. నీ లాయర్ అన్నయ్య గారు ఫోన్ చేశారు. ఆఖరికి ఆడపిల్ల కూడా పోలీస్ స్టేషన్కి వెళ్లే లెవెల్లో ఉంది నీ పెంపకం. ఛీ! ఏమండి ఏమండి దేవుడా, ఏంటి పరిస్థితి? ఆడపిల్ల అర్ధరాత్రి పోలీస్ స్టేషన్లో ఉండడం ఏమిటి? ఏం జరుగుంటుంది? విషయం ఏంటో పూర్తిగా చెప్పకుండానే వెళ్ళిపోయారేనా? ఇలాంటివన్నీ వింటూ చూస్తూ బ్రతకడం కన్నా చావొస్తే బాగుండేది. మనసుకు కూడా శాంతిగా ఉండేది. శ్రావ్యదండి. నీ కూతురు చేసిన ఘనకార్యం రేపొద్దున ప్రెస్ కి మీడియాకి పబ్లిసిటీ ఇచ్చిన తర్వాత విడిచిపెడతారట. సరేనా? ఏమండి? అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏం జరిగింది? శ్రావ్య పోలీస్ స్టేషన్లో ఉండడం ఏంటి? మీరు వెళ్ళినా విడిచిపెట్టకపోవడం ఏంటి? శ్రావ్యతో కలిసి వస్తున్న తన ఫ్రెండ్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుతో పాటు డ్రగ్స్ యూసేజ్ కేసు కూడా బుక్ చేశారమ్మా. ఆ రెండు గట్టి కేసులే. శ్రావ్య తాగుతూ డ్రగ్స్ కూడా వాడిందా? అయ్యో లేదమ్మా, కానీ అలాంటి బ్యాచ్లో ఉండటం వలన మార్నింగ్ కోర్టులో హాజరు చేస్తే గాని వదలడం కుదరదన్నారమ్మా. అన్నయ్య, ఒక్కసారి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దాం. వస్తావా? అమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా? తప్పదు కదన్నయ్య. ఆడపిల్ల పోలీస్ స్టేషన్లో తలుచుకుంటేనే భయమేస్తోంది. ఒక్కసారి ప్రయత్నిద్దాం. పదన్నయ్య, వెళ్దాం. సరే పదమ్మా. శ్రావ్య, ఆగో. ఏంటిది? రాను రాను నువ్వు ఏ పరిస్థితికి వెళ్తున్నావో నీకు అర్థమవుతోందా? ఆడపిల్లవి నువ్వు అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో. మనింటి పరువు మర్యాద ఏమయ్యాయో ఆలోచించావా? అది కాదు మమ్మీ. నోర్మోయ్. అది కాదు నోరు మూయాల్సింది నువ్వు. నీ పెంపకానికి నోరు మూసుకుని సిగ్గుతో నువ్వు మూలన కూర్చోవాలి. అయినా నేను వెళ్లి ఎంతగానో రిక్వెస్ట్ చేసినా లొంగని సిఐ నువ్వెళ్తే ఎలా వదిలేశాడు శ్రావ్యని? ఏం చెప్పారంట ఆ సిఐకి? నీ దగ్గర భారీగా లంచం ఇవ్వడానికి క్యాష్ లేదు,
ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి నాకన్నా తెలిసిన సర్కిల్ లేరు. మరి ఎలా వదిలేశాడు శ్రావిని? ఎరా రాము, ఏం చెప్పి కూతుర్ని విడిపించుకొచ్చిందిరా నీ చెల్లెలు గారు? ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ అశోక్ వర్మ కూతుర్నని ఆ సీఐకి చెప్పుంటావు. మీ నాన్న పేరు వినగానే ఆ సీఐ షాక్ అయి ఉంటాడు, అవునా? ఏరా రాము, నేను చెప్పింది నిజమేనా? విష్ణు, అది అదే నేనన్నదే. ఏమై కరెక్ట్ ప్రమీలాదేవి గారు? ఎస్, యు ఆర్ కరెక్ట్. మీరన్నదే కరెక్ట్. మా నాన్న అశోక్ వర్మ పేరు చెప్పే శ్రావ్యం తీసుకొచ్చాను. అరే విష్ణు, ఆ పోలీస్ ఆఫీసర్ చదువుకుని నువ్వుండన్నయ్యా. మీరు ఎవరి పేరు వాడుంటానని ఊహించి గుచ్చి గుచ్చి అడుగుతున్నారో ఆ అశోక్ వర్మ పేరే వాడాను. ఎస్, ఏ తండ్రి మొహం కూడా చూడకూడదు, కనీసం పేరు కూడా తలవకూడదు అనుకున్నాను, ఆ పేరే వాడాను. ఏ అశోక్ వర్మ వల్ల నా కాపురం కారుశిచిలా కాలిపోయిందో, ఏ అశోక్ వర్మ వల్ల నా కాపురం కూలి శిథిలమైపోయిందో, ఆ అశోక్ వర్మ పేరునే నా కూతురి జీవితం పాడు కాకుండా ఉండడం కోసమే వాడాను.